హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఎవరైతే టీఎస్ ఐసెట్ ఫైనల్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి డేట్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ డేట్స్ ఏంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా అనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇందులో 20 సెప్టెంబర్ రోజు అంటే ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. అంటే పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసి మనము ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టినారో వాళ్ళకు మాత్రం డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి మాత్రమే చాయిస్ ఉంటుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం సపరేట్గా అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఓన్లీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అప్లై చేయలేరో అంటే ఫీజు అనేది పే చేయకుండా ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి పెట్టుకుందాం అనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ వాళ్ళు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే స్లాట్ బుకింగ్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 21st రోజు డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఎక్సీజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మొత్తం 2 డేస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రేపు ఎల్లుండి అంటే 21st 22nd సెప్టెంబర్ రోజు అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. తర్వాత ఫ్రీజింగ్ ద ఆప్షన్ అంటే మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నా కానీ రేపు ఎల్లుండి మాత్రమే ఎడిట్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయితే అయిపోతాయి. మీరు కొన్ని కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నారని నేను ముందైతే చెప్పాను. ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే కాలేజెస్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో వాటిని ఇందులో అప్డేట్ చేసుకోండి. ఎక్సీజ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫ్రీజింగ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆఫ్ అన్నది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు దాని డేట్ అనేది స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేయబడింది చూడండి. క్లియర్ కట్ మన కాలేజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆల్రెడీ మనం ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ వరకు చెప్పేశాను. ఇందులో మళ్ళీ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేసి ఇది ఓన్లీ సెల్ఫ్ రిపోర్టింగ్కి 2 days 25th 26th 27th 3 days అయితే టైం ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ 3 daysలో ట్యూషన్ ఫీజు ఏమైనా ఉంటే ట్యూషన్ ఫీజు పే చేయండి. ఒకవేళ మీరు ముందుగానే ఫస్ట్ ఫేజ్లోనే మీరు ట్యూషన్ ఫీజు అనేది కట్టేసినట్లయితే ఆల్రెడీ అది మీకు ఎక్కడైతే సెకండ్ ఫేజ్లో సీట్ అనేది వస్తుందో దానికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నవారో వాళ్ళు ఫీ పే చేసి సర్టిఫికేట్ బుకింగ్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ పెట్టుకోవాలి. ట్యూషన్ ఫీజు అనేది కంపల్సరీగా 27,000 అయితే వస్తుంది ఫ్రెండ్స్. 27,000 ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 40,000 కాలేజ్ ఫీజు ఉందనుకోండి అంటే ట్యూషన్ ఫీజు, అందులో 27,000 స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇన్కమ్ కనుక లోవర్ ఉన్నట్లయితే 27,000 వస్తుంది. మిగతా అమౌంట్ ఎంతైతే ఉంటుందో మనం దాన్ని ట్యూషన్ ఫీజులో పే చేయాలి విత్ 100 రూపీస్ గ్రీన్ ఫండ్ ఫ్రెండ్స్. తెలంగాణ గ్రీన్ ఫండ్ అని చెప్పేసి 100 రూపీస్తో కలిపేసి కట్టేసేయాలి. తర్వాత రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మనము సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్నే కంపల్సరీగా మనం అడ్మిట్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఆ యొక్క డేట్స్ కోసం చూస్తున్నారో ఆ డేట్స్ అయితే 25th నుంచి 28th వరకు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డారు. చాలామంది ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో అప్లికేషన్స్ చేసుకోకుండా స్లాట్ బుకింగ్ చేసుకోకుండా స్పాట్ అడ్మిషన్స్ కోసం ఎవరైతే చాలామంది స్పాట్ అడ్మిషన్ కోసం చూసినట్లయితే స్పాట్ అడ్మిషన్స్ కోసం క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. స్పాట్ అడ్మిషన్ కోసం 27th అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క డేట్ ఎందుకంటే ఎవరైతే కాలేజెస్లో స్పాట్ అడ్మిషన్స్లో కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మీకు మంచి కాలేజ్ రాకపోయినా మీ పర్సనల్గా అంటే సేమ్ యాజ్ మేనేజ్మెంట్ కోటా లాగా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 27 సెప్టెంబర్ 2024 రోజు అయితే చాయిస్ ఇచ్చారు. ఒకవేళ స్పాట్ అడ్మిషన్ గురించి మనకు ఏవైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ క్లియర్గా వెబ్సైట్ని అయితే ఇక్కడ చూపించారు ఫ్రెండ్స్. tgiset.nic.in అని ఇక్కడ వెబ్సైట్ని అయితే ఇక్కడ చూపించారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.